అందరికీ జై శ్రీరామ్. కుర్మ కులస్తులకి శనార్థి. నేను దొడ్డి శ్రీనాథ్ కుర్మ మాట్లాడుతున్నా. కుర్మ సంఘం తెలంగాణ పేజ్కి స్వాగతం. గత 12 సంవత్సరాలుగా కుర్మ సంఘం స్టేట్లో ఏది జరిగినా మీ అందరికీ నేను నా ఛానల్ ద్వారా చూపిస్తూ వచ్చాను. ఈరోజు ఒక సంతోషకరమైన వార్త చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మన తెలంగాణ తొలి అమరుడు, మన కుర్మ కులస్తుడు భగత్ సింగ్, ఎన్ని పేర్లు చెప్పుకున్నా తక్కువనే, మన దొడ్డి కొమరయ్య కుర్మ గారి 98వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఓబీసీ మోర్చా గొర్రెల కాపర్ల సెల్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అయిన ఆనంద్ గౌడ్ గారికి కృతజ్ఞతలు. దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు జరపాలని మన వాళ్ళు కోరగా, అన్నగారు స్టేట్ ప్రెసిడెంట్ అయిన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నగారిని కలవడం, వారితో మాట్లాడడం, వారిని ఒప్పించడం, అలాగే ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ మన లక్ష్మణ్ అన్న గారిని కలిసి వారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను బీజేపీ స్టేట్ ఆఫీస్లో గొర్రెల కాపర్ల సెల్ ద్వారా నిర్వహిస్తామని చెప్పడం, వాళ్ళు అనుకూలంగా ఒప్పుకోవడం, ఇలా అన్నీ చకచక జరిగిపోయినాయి అన్నమాట. సో ఈ కార్యక్రమంలో ఈ దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రయత్నించిన మన చీర శ్రీకాంత్ అన్న, ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అన్నగారికి, అలాగే పోచారం మహేష్ అన్న, ఎక్స్ కార్పొరేటర్ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ తను కూడా, మరి శంకరోల రవి అన్న స్పోక్స్ పర్సన్, మళ్ళీ మోండ్రా కొమరయ్య, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఉన్నారు వారు. ఓబీసీ మోర్చాలో రాష్ట్ర నాయకులు తను, అలాగే దేవర సీనన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, వీళ్ళందరూ కృషి చేసి దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు బీజేపీ స్టేట్ ఆఫీస్లో జరపాలని ప్రయత్నించగా అవి సఫలీకృతమైనాయి. చాలా గర్వకారణం. ఒక నేషనల్ పార్టీ దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటుంది. భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి బీజేపీలో ఎవరైతే ఉన్నారో మన కులజులు, వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం, అలాగే తెలంగాణ రాష్ట్ర కుర్మ కులస్తులు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏప్రిల్ 3వ తారీఖు భారతీయ జనతా పార్టీ నాంపల్లిలో ఉంది స్టేట్ ఆఫీస్. ఆ స్టేట్ ఆఫీస్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి జరుగుతుంది. 1 గంటల నుండి 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంది. 1 గంటల నుంచి 2 గంటల వరకు భోజన వ్యవస్థ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. భోజనానంతరం దొడ్డి కొమరయ్య గారిని స్మరిస్తూ మనం కార్యక్రమం నిర్వహిస్తాం. 1 గంటల నుండి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆనందన్న గారు అందరికీ భోజన వ్యవస్థ చూస్తాన్నా కూడా మన వాళ్ళు లేదన్నా, మీరు ఈ కార్యక్రమం పార్టీ ఆఫీస్లో చేయడం మాకు గర్వంగా ఉంది, మేమే భోజన వ్యవస్థ ప్రతి వ్యవస్థ మేమే చూసుకుంటామని చెప్పి ముందుకొచ్చారు. అందులో భోజన వ్యవస్థకు మన వెంకటేష్ కుర్మ గారు, ఎంపీపీ మహేశ్వరం, ఎక్స్ నాగారం సర్పంచ్, వారు భోజన వ్యవస్థ చూసుకోగా, మన చీర శ్రీకాంత్ అన్న గారు, అలాగే పోచారం మహేష్ అన్న గారు, శంకరోల రవి గారు, కొమరయ్య గారు, దేవర సిన్నన్న గారు, బీర్ల శ్రీనివాస్ అన్న గారు, ఇలా చాలామంది అంటే డబ్బులు ఇచ్చారు. అందరూ 10,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు, ఇలా చాలామంది ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ స్టేట్ ఆఫీస్లో జరుగుతుంది కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమం మనమే ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి చీర శ్రీకాంత్ అన్న, మహేష్ అన్న, దేవర్సీన్ అన్న, మన కుమరన్న, వీళ్ళందరూ గట్టిగా దీన్ని ముంగడు తీసుకోబోతున్నారు. నా బాధ్యత నేను ఈ వీడియో చేసి కుర్మ కులస్తులందరినీ ఆహ్వానించడం. నేను కులజులందరినీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న కుర్మ కులస్తులందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాబో రోజులన్నీ మన కుర్మ కులస్తులవే. మనం గట్టిగా పట్టుబడితే సాధించలేనిదంటూ ఏమీ లేదు. సో కులజులారా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను దొడ్డి శ్రీనాథ్ కుర్మ గత 12 సంవత్సరాలుగా కుర్మ సంఘంలో సేవలు అందిస్తున్నా. ప్రతి కార్యక్రమాన్ని, అన్ని మంచి చెడు అన్నిటినీ నేను ఈ ఛానల్ ద్వారానే మీ అందరికి చూపిస్తున్నా. ఈ వీడియోని కూడా చూసి ఆదరించాలని, అధిక సంఖ్యలో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై శ్రీరామ్.